హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2024కి సంబంధించి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దామండి. బిట్స్ అనేవి బైలింగ్యువల్ అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రతి బిట్టు కూడా అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఏదైనా బిట్కి మీకు ఆన్సర్ అనేది తెలిసినట్లయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ బిట్ అనేది ఎక్కువ కాలం అనేది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ కామెంట్ చేసే ఆన్సర్ అనేది రైటా రాంగా అనే విషయాన్ని పక్కన పెట్టి మీరు ప్రతి బిట్కి కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. ఓకే, ఈరోజు సెషన్లో మన ఫస్ట్ బిట్. ఏ సైకాలజిస్ట్ అడ్మినిస్ట్రేటెడ్ one of the following paper pencil test to find out the intelligence quotient of Radhika's as desired by her teacher. It is ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఈ క్రింది వాటిలో ఒక్కటైన పేపర్ పెన్సిల్ పరీక్షను నిర్వహించారు. అంటే క్వశ్చన్లు ఏమంటున్నారంటే మనకి సింపుల్గా క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేది ఏది ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. అసలు మనకి పేపర్ పెన్సిల్ టెస్ట్లు ఏమేమి ఉంటాయని మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్మీ ఆల్ఫా పరీక్ష, వెస్ల శాబ్దిక పరీక్ష, అదేవిధంగా రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, బినే సైమన్ టెస్ట్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, అదేవిధంగా గుడ్ ఎనఫ్ డ్రాయమ్యాన్ టెస్ట్, ఓటిస్ సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇవన్నీ కూడా మనకి పేపర్ పెన్సిల్ టెస్ట్స్ అవుతాయి అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి పేపర్ పెన్సిల్ టెస్ట్ ఏది? రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఏ స్కూల్ counselor administrated a test in order to assess the unconscious desires, likes and dislikes of the students using of cards consisting variety of actual life situations. The name of the test is. ఒక పాఠశాల కౌన్సిలర్ విద్యార్థులలో అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించాడు. ఈ పరీక్ష ఏమిటి? ఇక్కడ మనం ఐడెంటిఫై చేయవలసింది జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులు. మనం జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులని ఏ పరీక్షల్లో ఉపయోగిస్తాము? ఫస్ట్ ఆప్షన్ 1 ఏంటి? స్పాన్ ఆఫ్ అటెన్షన్ టెస్ట్, అవధాన విస్తృతి పరీక్ష. అవధాన విస్తృతి అంటే ఏంటంటే ఏదైనా ఒక పని మీద దృష్టి అనేది మలచకుండా ఏకాగ్రతగా గడిపే సమయాన్ని మనం ఏమంటామంటే అవధాన విస్తృతి, స్పాన్ ఆఫ్ అటెన్షన్ అంటాం. దీనికి సంబంధించిన పరీక్ష. నెక్స్ట్ ఇది చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్, పిల్లల గ్రాహ్యక పరీక్ష. పిల్లల గ్రాహ్యక పరీక్ష అంటే ఏంటి? దీన్ని ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్ అనే వ్యక్తులు రూపొందించడం జరిగింది. దీంట్లో మనకి 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఆ కార్డుల మీద ఏంటంటే పక్షులు, జంతువులతో ఏర్పడిన అస్పష్టమైన చిత్రాలు ఉంటాయన్నమాట. ఏంటి? చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్లో. మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? జీవిత సన్నివేశాలు గల కార్డులు అన్నారు. ఇక్కడ మనకి చైల్డ్ అపర్సెప్షన్ టెస్ట్లో పక్షులు, జంతువులకు సంబంధించిన అస్పష్టమైన చిత్రాలు ఉంటాయి. కాబట్టి మనకి ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 సిరామరకల పరీక్ష, ఇంక్ బ్లాట్ టెస్ట్. ఇంక్ బ్లాక్ టెస్ట్ మనకి కనిపెట్టింది ఎవరు? హెర్మన్ రోషక్ అనే వ్యక్తి ఈ ఇంక్ బ్లాక్ టెస్ట్ గురించి చెప్పడం జరిగింది. దీంట్లో మనకి 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఈ 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఏంటంటే ఇంకుతో ఏర్పడిన అస్పష్టమైన సౌష్ఠవ చిత్రాలు ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులు అన్నాడు. ఇంక్ బ్లాక్ టెస్ట్ కూడా కాదు. నెక్స్ట్ ఏంటి? ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఈ ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ మనకు కనిపెట్టింది ఎవరంటే ముర్రే మార్గన్ అనే వ్యక్తులు రూపొందించడం జరిగింది. దీంట్లో మనకి మొత్తం 30 రెక్టాంగులర్ కార్డులు ఉంటాయి, దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. దాంట్లో 10 కార్డులు ఏంటంటే ఓన్లీ మ్యాన్ కోసం ఉంటాయి, అంటే ఓన్లీ మగవాళ్ళకి మాత్రం ఇచ్చే కార్డులు 10 ఉంటాయి. అదేవిధంగా ఓన్లీ స్త్రీలకు మాత్రం ఇచ్చే కార్డులు 10 ఉంటాయి. రిమైనింగ్ 10 ఏంటంటే స్త్రీలకు ఇవ్వచ్చు, అదేవిధంగా పురుషులకు కూడా ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఈ 30 కార్డులు ఏంటి? చిత్రాలు కలిగిన కార్డులు. చిత్రాలు లేకుండా ఎంటీ కార్డు అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే ఒక వ్యక్తి గరిష్టంగా, ఒక మగ వ్యక్తి కానీ ఒక స్త్రీ వ్యక్తి కానీ గరిష్టంగా ఎన్ని కార్డులు పొందవచ్చునంటే 21 కార్డులను పొందవచ్చును. అయితే ఈ కార్డుల మీద ఏం చిత్రాలు ఉంటాయంటే జీవిత సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి. మన క్వశ్చన్లో అడిగింది అదే కదా, జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులు. ఓకేనా?
కార్డ్స్ కన్సిస్టింగ్ వెరైటీ ఆఫ్ యాక్చువల్ లైఫ్ సిచ్యువేషన్స్ అంటే మనకి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష థిమాటిక్ పర్సెప్షన్ టెస్ట్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. రాము లెర్న్ట్ ఫ్రెంచ్ వర్డ్స్ first and English words later in the examination when he is trying to recollect French words. Instead of French words, he recollected the English word. It is because of రాము మొదట ఫ్రెంచ్ పదాలు నేర్చుకుని తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడంట. అయితే పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంగ్లీష్ పదాలు అనేవి గుర్తు రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ రిప్రెషన్ అంటే దమనము. దమనం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటము అంటే బాధాకరమైన విషయాల్ని కావాలని మర్చిపోవడాన్ని మనం ఏమంటాము? దమనము, రిప్రెషన్ అంటాం. సో ఇక్కడ కావాలని మర్చిపోతున్నాడా? సో మర్చిపోవట్లేదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు, దమనం కాదు. నెక్స్ట్ తిరోగమన అవరోధము రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అంటే ఏంటంటే సో పాత విషయాలు గుర్తు తెచ్చుకోవడంలో కొత్త విషయాలు అడ్డుపడితే దాన్ని మనము తిరోగమన అవరోధము రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అంటాం అనమాట. సో ఇక్కడ అంతే కదా. సో పాత విషయం ముందు ఫ్రెంచ్ నేర్చుకున్నాడు, తర్వాత కొత్తగా మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. సో ఫ్రెంచ్ గుర్తు తెచ్చుకోవడంలో ఇంగ్లీష్ అది అడ్డుపడుతుంది అంటే పాత విషయాలు గుర్తు తెచ్చుకోవడంలో సో కొత్త విషయాలు అనేవి అడ్డుపడుతున్నాయి కాబట్టి ఇది తిరోగమన అవరోధము రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ పురోగమన అవరోధం అంటే ఏంటంటే సో కొత్త విషయాలను గుర్తు తెచ్చుకోవడంలో పాత విషయాలు అడ్డుపడితే దాన్ని ఏమంటాం అంటే పురోగమన అవరోధము ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అంటాము. అలా కాకుండా పాత విషయాలను గుర్తు తెచ్చుకోవడంలో కొత్త విషయాలు అడ్డుపడితే రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ తిరోగమన అవరోధము అంటాము. నెక్స్ట్ అమ్నీషియా. సో అమ్నీషియా అంటే ఏంటంటే గత స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమక్రమంగా మర్చిపోవడాన్ని అమ్నీషియా అంటాము. ఓకేనా. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2. ఓకేనా, తిరోగమన అవరోధము. ఇక్కడేంటి ఆల్రెడీ ప్రీవియస్గా ఫ్రెంచ్ నేర్చుకున్నాడు, మళ్ళీ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు. సో ఫ్రెంచ్ విషయాలు గుర్తు తెచ్చుకోవడంలో ఇంగ్లీష్ పదాలనే అడ్డుపడుతున్నాయి కాబట్టి ఇది తిరోగమన అవరోధము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఏ క్రోనికల్ ఏజ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ 9 years అండ్ హిజ్ మెంటల్ ఏజ్ ఈజ్ 8 years. హిజ్ ఇంటెలిజెన్స్ కోషియంట్ ఈజ్ ఒక విద్యార్థి వాస్తవిక వయసు 9 సంవత్సరాలు, అతని మానసిక వయసు 8 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి. సో ఇంటెలిజెంట్ కోషియంట్ అడుగుతున్నారు. ఇంటెలిజెంట్ కోషియంట్కి ఫార్ములా ఏంటి? ఇంటెలిజెంట్ కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనికల్ ఏజ్. సో మెంటల్ ఏజ్ బై క్రోనికల్ ఏజ్ ఇంటూ 100. సో ఇక్కడ మెంటల్ ఏజ్ మానసిక వయసు ఎంత ఇచ్చారు? సో 8 సంవత్సరాలు. సో క్రోనికల్ ఏజ్ అంటే శారీరక వయసు లేదా వాస్తవిక వయసు ఎంత ఇచ్చారు? 9 సంవత్సరాలు. సో 8/9 ఇంటూ 100. 9 టేబుల్ ఇక్కడ ఇంచుమించుగా 11 పాయింట్ సంథింగ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 8 ఇంటూ 11 పాయింట్ సంథింగ్ అంటే సో 88 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 88కి దగ్గరగా ఉన్న మన ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సో 88 పాయింట్ అంటే 88 కంటే ఎక్కువే కదా, అప్రాక్సిమేట్లీ 89. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటెలిజెంట్ కోషియంట్ ప్రజ్ఞాలబ్ధిని కనుగొనడానికి ఫార్ములా ఏంటి? మెంటల్ ఏజ్ బై క్రోనికల్ ఏజ్ ఇంటూ 100. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఏ స్టూడెంట్ లెర్న్ట్ తెలుగు పోయం ఇన్ 10 trials. After 1 month, when he recalls the same, did many mistakes, then start to learn the same. Now he took 5 trials to learn the same without mistakes. His saving score is. ఓకేనా, ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యాన్ని నేర్చుకున్నాడు అనమాట. సో ఒక నెల తర్వాత దాన్ని పునఃస్మరణ రీకాల్ చేసుకున్నప్పుడు చాలా తప్పులు వచ్చాయి. మరలా ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. అయితే ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు మాత్రమే అవసరమైతే అతని యొక్క పొదుపు గణన ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఓకేనా, సేవింగ్ స్కోర్. సో పొదుపు గణన అంటే సేవింగ్ స్కోర్కి ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అంటే అసలు ప్రయత్నాలు అంటే ఫస్ట్ ఆ పద్యం నేర్చుకోవడానికి ఎన్ని ట్రయల్స్ వేశాడు? మొత్తం 10. సో పునరభ్యాసన ప్రయత్నాలు ఎన్ని? 5 బై అసలు ప్రయత్నాలు ఎన్ని? 10 ఇంటూ 100. ఓకేనా, సో 0 గెట్ క్యాన్సిల్. సో 10 - 5 అంటే 5. 5 ఇంటూ 10. సో 5 ఇంటూ 10 అంటే 50. సో మనకు ఆన్సర్ వచ్చేసినప్పటికి ఇక్కడ 50. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, పొదుపు గణనకు ఫార్ములా ఏంటి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో చేస్తే మనకి 50 ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్ 1 50 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి మరొక ఫార్ములా ఉంది, అది కూడా ఇప్పుడు చూద్దాం. పొదుపు ప్రయత్నాలు బై
అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో పొదుపు ప్రయత్నాలు అంటే సో మొదటిసారి నేర్చుకున్న దానికి రెండవసారి నేర్చుకున్న దానికి మధ్యన డిఫరెన్సే మనకి పొదుపు ప్రయత్నాలు అవుతుంది. సో పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో పొదుపు ప్రయత్నాలు 10 - 5 అంటే 5 బై అసలు ప్రయత్నాలు 10. సో బై 100. సో 0 0 క్యాన్సిల్. సో 5 × 10 50. ఆప్షన్ 1 50 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ బిట్. మిస్టర్ విజయ్, the class of 9th class has been observing one of his student Vanaja for the last 3 months. Finally, he concluded that Vanaja is in the stage of flat in learning. It means 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుంచి తన విద్యార్థులలో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యాసనంలో పీఠభూమి దశలో ఉన్నట్లుగా గుర్తించారు. దీని అర్థం ఏమిటి? ఓకేనా. విజయ్ అనే క్లాస్ టీచరు తన స్టూడెంట్స్లో ఒకరైన వనజాని అబ్జర్వింగ్ చేస్తూ ఒక 3 నెలల పాటు అబ్జర్వ్ చేసిన తర్వాత తన అభ్యాసనంలో పీఠభూమి దశలో ఉంది అని చెప్పారంట. దాని యొక్క అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్, అభ్యాసన వేగవంతంగా జరగటము. ఓకేనా. సో మనకి పీఠభూమి దశలో అనేది అభ్యాసనం అనేది వేగవంతంగా జరగడం కాదండి. సో అభ్యాసనంలో పెరుగుదల అనేది ఉండదు, ప్లాట్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి దాన్ని పీఠభూమి దశ అంటాము. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఆప్షన్ 1 రాంగ్. నెక్స్ట్ స్లో ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్, అభ్యాసనం నిదానంగా జరగటము. సో అభ్యాసనం నిదానంగా జరగదండి, అసలు అభ్యాసనంలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనా, ఫ్లాట్గా జరుగుతుంది కాబట్టి సో స్లో ప్రోగ్రెస్ అనేది కూడా రాంగ్. సో నెక్స్ట్ అదేవిధంగా నో ఇంప్రూవ్మెంట్ ఇన్ లెర్నింగ్, అభ్యాసనంలో పెరుగుదల లేకపోవటము. ఎస్, పీఠభూమి దశ అంటే అభ్యాసనంలో పెరుగుదల లేకపోవటము. అభ్యాసకుడు తన అభ్యాసనలో వేగం మాత్రం ఎటువంటి అభివృద్ధి చెందదు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి అభ్యాసనం అసలు ఆగిపోయింది అనే భ్రమ కూడా కలుగుతుంది, కానీ ఇది పొరపాటు. సో అభ్యాసం జరుగుతుంది, కాకపోతే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. ఓకే, నో ఇంప్రూవ్మెంట్ ఇన్ లెర్నింగ్. సో స్టేజ్ ఆఫ్ ప్లాట్ ఇన్ లెర్నింగ్ అంటే ఏంటి? సో నో ఇంప్రూవ్మెంట్ ఇన్ లెర్నింగ్, పీఠభూమి దశ అంటే అభ్యాసనంలో పెరుగుదల అనేది లేకపోవటము. నెక్స్ట్ అభ్యాసంలో హెచ్చుతగ్గులు ఉండటము. ఫ్లక్చువేషన్ ఇన్ లెర్నింగ్ అంటే ఫ్లక్చువేషన్ స్టేజ్. సో స్పీడ్ ఎక్కడ ఉంటుంది మనకి? ప్రారంభ స్ఫూర్తిలో అంటే ఇనీషియల్ స్పౌట్లో మనకి అభ్యాసం అనేది చాలా వేగంగా జరుగుతుంది. సో మనకి ప్లాట్ స్టేజ్లో మాత్రం అభ్యాసనంలో ఎటువంటి పెరుగుదల అనేది ఉండదు. నో ఇంప్రూవ్మెంట్ ఇన్ లెర్నింగ్. ఓకేనా. నెక్స్ట్ బిట్. You were informed by some of the students of class 10th that their classmate Sushma is daydreaming very often. This character belongs to this type of maladjustment. తమ సహవిద్యార్థిని సుష్మా అతి తరచుగా పగటి కలలు కంటుంది అని కొంతమంది 10వ తరగతి విద్యార్థినులు మీకు తెలిపారు. సో ఈ లక్షణం ఈ విషమయోజన రకానికి చెందుతుంది. అంటే ఎవరైతే 10వ తరగతి విద్యార్థినులో సుష్మా అనే ఒక స్టూడెంట్ సో తరచుగా పగటి కలలు కంటుందని చెప్పేసి సో పిల్లలు వచ్చి మనతో చెప్పారు, టీచర్గా ఉన్న మనకి చెప్పారు. సో అయితే ఈ లక్షణం అనేది విషమయోజనంలో ఏ రకానికి చెందుతుంది అని అడిగారు. సో ప్రవర్తన రకానికి చెందుతుంది. ఓకేనా. బిహేవియరల్ టైప్ ఆఫ్ maladjustment. Option 2 pravartana, behavioral is the correct answer. Okay, next bit. A teacher who believes that learning is socialization process invariably adopt the following type of learning. అభ్యాసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యాసన రకాన్ని తప్పనిసరిగా అనుసరించవలసి ఉంటుంది. సో ఎవరైతే ఉపాధ్యాయుడు సో అభ్యాసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియ, సోషలైజేషన్ ప్రాసెస్గా నమ్ముతారో అటువంటి ఉపాధ్యాయుడు సో సామూహిక అభ్యాసనం సో గ్రూప్ లెర్నింగ్ని తప్పనిసరిగా అనుసరించవలసి ఉంటుంది. ఓకేనా. ఆప్షన్ 1 సామూహిక అభ్యాసనం. ఏ టీచర్ హూ బిలీవ్స్ దట్ లెర్నింగ్ ఈజ్ సోషలైజేషన్ ప్రాసెస్ ఇన్వేరియబుల్లీ అడాప్ట్ ద గ్రూప్ లెర్నింగ్ టైప్ ఆఫ్ లెర్నింగ్. ఓకేనా. సో అభ్యాసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు సో సామూహిక అభ్యాసన రకాన్ని తప్పనిసరిగా అనుసరించవలసి ఉంటుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. వినోద్స్ క్లాస్ టీచర్ persuaded him to attend either science exhibition or take
part in essay writing competition. Vinod's dislike both. This conflict is called. సో తన తరగతి ఉపాధ్యాయుడు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరచన పోటీలో కానీ ఏదో ఒక దానిలో తప్పనిసరిగా పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నాడు. కానీ అవి రెండు అతనికి ఇష్టంగా లేవు. ఈ పరిస్థితుల్లో ఎదురయ్యే సంఘర్షణ. సో చూడండి, సో వినోద్ క్లాస్ టీచర్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు సైన్స్ ఎగ్జిబిషన్లోనైనా పాల్గొనాలి, లేకపోతే వ్యాసరచన పోటీలో అయినా పాల్గొనాలి, కంపల్సరీగా ఏదో ఒక దానిలో నువ్వు పాల్గొనాలి అని వినోద్కి చెప్తున్నాడు. కానీ వినోద్కి మాత్రము సో ఈ రెండిట్లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు. కాకపోతే ఏదో ఒక దాన్ని కంపల్సరీగా ఎంపిక చేసుకోవాలి. ఎందుకు ఎంపిక చేసుకోవాలి? తన ఉపాధ్యాయుడి యొక్క సో సూచనల మేరకు. అంటే ఇక్కడ రెండు ఇష్టం లేని అంశాల మధ్య ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి అని అన్నప్పుడు మనలో కలిగే సంఘర్షణ పరిహార సంఘర్షణ. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెండు ఇష్టం లేని లక్ష్యాల మధ్య ఏదో ఒక లక్ష్యాన్ని కంపల్సరీగా ఎంపిక చేసుకోమన్నప్పుడు మనలో కలిగే సంఘర్షణ పరిహార అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అకార్డింగ్ టు సైకాలజిస్ట్స్, the intelligence that helps individual to lead a successful life is. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారము విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ. సో ఒక వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఏదంటే ఉద్వేగ ప్రజ్ఞ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు సైకాలజిస్ట్స్, ద ఇంటెలిజెన్స్ దట్ హెల్ప్స్ ఇండివిజువల్ టు లీడ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. సో రేపటి ప్రాక్టీస్ సెషన్లో మరికొన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.